నాతో పెట్టుకోవద్దు, నన్ను గెలకొద్దు, గెలికితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది గంభీరమైన సముద్రుడి సాక్షిగా గబ్బర్ సింగ్ గర్జన. సార్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారో లేదో స్మగ్లింగ్ మాఫియాకు చెమటలు పట్టించారు. రాస్కోరా సాంబా అంటూ లెక్కపెట్టి కక్కించే పని మొదలుపెట్టారు. ఆయన సీరియస్నెస్ ఆ సీన్ చూస్తుంటే హరిహర వీరమల్లు అన్నంత పని చేసేలానే కనిపిస్తున్నారు. రావడం లేట్ కావచ్చేమో గానీ రావడం మాత్రం పక్కానట్లుగా ఏకంగా తానే రంగంలోకి దిగి రేషన్ బియ్యం మాఫియాకు సెగలు పుట్టించారు. కకృతి కథేంటో తేలుస్తానంటూ సాగర తీరాన కత్తులు నూరారు. పిన్ టు పిన్ బయటకు రావాల్సిందేనంటూ రేషన్ మాఫియాకు చుక్కలు చూపించారు. అసలు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు ఎందుకు వచ్చారు? దీని వెనుకున్న స్టోరీ ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఇది కాటమరాయుడి తీర్పు. మాఫియా అంతు తేలుస్తారంటూ ఇచ్చిన రియాక్షన్. దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదంటూ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. తనకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది అంటూ రియల్ లైఫ్ లో మోతమోగించిన ఉస్తాద్ భగత్ సింగ్ రియల్ లైఫ్ లోనూ సేమ్ టెంపో చూపించారు. మాఫియా మతలబీ తేలుస్తానంటూ గర్జించారు. ఎన్నికలకు ముందు రేషన్ మాఫియా గురించి పదే పదే ప్రస్తావించారు పవన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. ఇన్నాళ్లైంది కదా, మర్చిపోయి ఉంటారని అంతా అనుకున్నారు. మన వరకు రారులే అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఉప్పెనలా మీద పడ్డారు. కాకినాడ పోర్టుకు వెళ్లి మాఫియా గురించి ఆరా తీస్తూ కాక పుట్టించారు. గుట్టు చప్పుడు కాకుండా ఎవరికంటా పడకుండా అందరిని మేనేజ్ చేయడం ఇక కుదరదని తేల్చి చెప్పారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఒక్కొక్కడికి ఎత్తడైపోతుందంటూ అక్కడికక్కడే వార్నింగ్ ఇచ్చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సేనాని సీరియస్ వెనుక స్టోరీ వేరే ఉందంటున్నారు జన సైనికులు. ఇక్కడ కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోవాలని చెప్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యం దందా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అదేగాక ఎన్నికలకు ముందు ద్వారంపూడి పవన్ తో పెట్టుకున్నారు. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని సేనానికి సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా తమ మీద దాడులు చేయించారని జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ బియ్యం స్మగ్లింగ్ వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉండొచ్చని అప్పట్లో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైసీపీ పెద్దల డైరెక్షన్ లో పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి ద్వారంపూడి 100 కోట్లు ఖర్చు పెట్టారని చెబుతున్నారు. అందుకే ద్వారంపూడి అక్రమార్జన లెక్కలన్నీ బయటకు తీసి కటకటాల్లోకి పంపాలని జనసేన నేతలు పట్టుదలతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అయితే జన సైనికులు ఇక్కడే కథను మరో మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎలా అంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆయన తల్లి అంజనమ్మపై వాడిన అసభ్యకర పదజాలం జన సైనికులకు కోపం తెప్పించింది. తమ అధినేతపై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జన సైనికులు, పార్టీ వీర మహిళలు రెచ్చిపోయారు. క్షమాపణ చెప్పాలంటూ 2020 జనవరి 11న ద్వారంపూడి ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇంతలోనే ద్వారంపూడి ఇంటి వైపు దూసుకొస్తున్న జనసేన నేతలపై కొందరు రాళ్లు రువ్వుతూ కర్రలతో దాడులు చేయడం కలకలం రేపింది. ఈ దాడుల్లో కొంతమంది వీర మహిళలు, జన సైనికులకు గాయాలయ్యాయి. ప్రాణ భయంతో వాళ్ళు పరుగులు తీయడం, పక్కనే ఉన్న ఓ గుళ్ళో తలదాచుకోవడం అప్పట్లో ఏపీలో సంచలనం రేకెత్తించింది. విషయం తెలుసుకున్న జనసేనాని గాయపడిన జన సైనికులతో ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దాడి జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్న పవన్ హుటాహుటిన కాకినాడ చేరుకుని జనసేన నేతలతో ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పటి నుంచి మొదలైన కోల్డ్ వార్ ఎన్నికల నాటికి ముదిరి పాకన పడింది. కాకినాడలో ద్వారంపూడి కుటుంబం, ఆయన స్నేహితులు పేదవాడికి అందవలసిన బియ్యాన్ని పక్కతో పట్టిస్తూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారన్న ఆరోపణలను పవన్ పదే పదే ప్రస్తావించారు. రేషన్ బియ్యం మాఫియా అంతు తేలుస్తారంటూ అప్పుడే పవన్ తేల్చి చెప్పారు. బియ్యం అక్రమ రవాణా సూత్రధారి మాఫియాకు కర్మ, కర్త, క్రియ ద్వారంపూడేనని ఎన్నికలకు ముందు చేసిన తాను ఆరోపణలు కావని, నిజాలేనని చెప్పిన పవన్ కాకినాడ పోర్టు ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. కూటమి ప్రభుత్వంలో రెండో పవర్ సెంటర్. అందుకే రేషన్ బియ్యం మాఫియా వెనుకున్న మాస్టర్ మైండ్ కు కూసాలు కదిలిపోయేలా యాక్షన్ షురూ చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ గత 5 ఏళ్లలో రెచ్చిపోయినోళ్లకు
పవన్లో నుంచి దిగిపోయిన గుట్టు చప్పుడు కాకుండా దందా నడిపిస్తున్నోళ్లకు సెగలు పొగలు కక్కిస్తున్నారు పవన్. కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి భారీగా రేషన్ బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారన్న అధికారులను కడిగి పారేశారు. ఉన్నట్టుండి పవన్ కాకినాడ పోర్టుకు వెళ్లడంతో రేషన్ మాఫియా గుండెలు గుబేలుమంటున్నాయి. ఎన్నికలకు ముందే రేషన్ బియ్యం దందా అంతు తేలుస్తామని చెప్పిన సేనాని ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారన్న వణుకు మొదలైంది. ద్వారంపుడి కనుసన్నలోనే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందన్న ఆరోపణలు నిజమనిపించేలా చర్యలు తప్పవంటూ ఇండైరెక్ట్ గా పవన్ ఇరగదీశారు. రేషన్ బియ్యాన్ని కిలో 10 రూపాయలకు కొన్న మాఫియా వాటిని స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకుందన్నది పవన్ మాట. వేల కోట్ల విలువైన బియ్యాన్ని తరలించి ఉంటారని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. స్మగ్లింగ్ లూప్ హోల్స్ పట్టుకుని మళ్లీ చాప కింద నీరులా దందా నడిపిస్తున్నట్లు తన దృష్టికి రావడం, అంతలోపే కాకినాడ పోర్టుకు దగ్గరలో రేషన్ బియ్యం పట్టుబడ్డంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఎవరినీ విడిచిపెట్టేది లేదని, అధికారులు నిఘా పెట్టాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చేశారు. ఏమైనా ఇన్నాళ్లు కాకినాడ పోర్టు కేంద్రంగా చెలరేగిన రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాకు పవన్ కళ్యాణ్ రూపంలో పడిన పిడుగు గడగడలాడిస్తుంది. తీగ లాగితే డొంక కదిలిపోతుందేమోనని గజగజలాడుతున్నారు. మరి ఇంతలా కత్తులు నూరుతున్న కాటమరాయుడి యాక్షన్తో రేషన్ మాఫియా ఆకడాలు మటాష్ అవుతాయా? ఒక్కొక్కడికి ఇత్తడైపోతుందన్న పవన్ మాటలు నిజమవుతాయా? రేషన్ మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉంటే చర్యలు తప్పనిసరిగా తప్పకపోవచ్చేమో కానీ అదే టీడీపీ నేతలుంటే పవన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏమో వేచి చూడాలి మరి.